యేసుక్రీస్తు నామంలో ప్రియమైన మీరందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కసారి ఎంత పెద్ద సేవకులకైనా, ఎంత పెద్ద ధనవంతులకైనా, ఎంత పెద్ద వారికైనా ఒక్కొక్కసారి భయం కలుగుతుంది. అయ్యో, అసలు నేను ఏమైపోతానో అనే భయం కలుగుతుంది. నేను చనిపోతే బాగుండు అనే భయం కలుగుతుంది ఎంత పెద్దోళ్ళకైనా. ఆ విధంగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఏలియా కూడా భయపడ్డాడు. ఏలియా చాలా పెద్ద ప్రవక్త. ఏలియా 3.5 సంవత్సరాలు పడకూడదు, 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదంటే వర్షం పడలేదు. మరలా వర్షం కావాలంటే వర్షం దేవుడిచ్చాడు. చాలా గొప్ప ప్రవక్త. అయితే మరి యెజబెలు అనేటువంటి ఒక రాణి మరి నిన్ను నేను చంపేస్తాను అని ఎప్పుడైతే ఆ శపథం చేసిందో దాన్ని బట్టి ఏలియా బాగా భయపడ్డాడు. భయపడి ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో ఏలియా లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. యెజబెలుకు భయపడి అరణ్యంలో నడుచుకుంటూ పోయాడు ఏలియా. ఒక దిన ప్రయాణము కొనసాగించాడు. ఒక బదరి వృక్షం కింద పడుకున్నాడు అలసిపోయి. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా ప్రాణం తీసుకో, యెజబెలు చేతిలో నేను చావడం కంటే నీ చేతిలో చావడం ఉత్తమమని అనుకున్నాడేమో, కానీ నా ప్రాణం తీసుకో ప్రభువా, నన్ను చంపేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడడు. అయితే మరి దేవుడు ఏలియాను చంపదలుచుకోలే. ఒక దేవదూతను పంపించి ఏలియాకు మంచి భోజనం పెట్టించి, ఒక అప్పము పెట్టించి, నువ్వు మరి నడవమని చెప్పాడు. 40 రాత్రులు 40 పగలు నడిచాడు ఏలియా. హోరేబు పర్వతం దగ్గరికి పొమ్మని చెప్పినప్పుడు అక్కడ వెళ్ళాడు. అక్కడ దేవుడు తన మెల్లనైన స్వరముతో మాట్లాడాను అనే మరి యొక్క మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తాం. తన మెల్లనైన స్వరముతో మాట్లాడి ఆయన ఏం చెప్పాడంటే 15వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, హజయేలుకి నువ్వు పట్టాభిషేకం చేయము, హజయేలు రాజుకి పట్టాభిషేకం చేయము, నీ తర్వాత ఏలీషాకు మరి అభిషేకం చేయము. అంటే ఒక రాజుకి నువ్వు పట్టాభిషేకం చేయము, తర్వాత నీలాగనే ఒక ప్రవక్తకి నీవు అభిషేకం చేయము. ఒక బాధ్యతను అప్పచెప్పాడు. చనిపోతాను, నా జీవితం ఇంతే అని అనుకున్న ఏలియాకు దేవుడు ఒక రాజును పట్టాభిషేకం చేసే పని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక రాజ్యంలో, ఒక దేశంలో ఒక రాజును నిలబెట్టాలన్నా, ఒక ప్రధానమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని, ఒక అధికారిని నిలబెట్టాలన్నా క్రైస్తవుడమైన నీ మీద ఒక బాధ్యత ఉన్నది. అయ్యో, నా సమస్యలతో నేను చనిపోతానని నిన్ను అనుకుంటున్నావా? నా అప్పుల సమస్యలతో నేను బ్రతకడం కష్టమని అనుకుంటున్నావా? నీవు ఎవరికైనా భయపడుతున్నావా?
నీవు భయపడి నా ప్రాణం చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండని నువ్వు బాధపడి కన్నీరు విడుస్తున్నావా? కానీ ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చనిపోవడం కాదు, కానీ ప్రజలు సుఖంగా బ్రతకాలంటే నువ్వు రాజుల కోసం ప్రార్థన చేసి అభిషేకించగలగాలి. అలా ఒక రాజ్యము, ఒక దేశ బాధ్యతలు ప్రభు నీకు అప్పచెప్తున్నాడు. అయ్యో, ఏ రాజు వస్తాడో, ఏ ముఖ్యమంత్రి వస్తారో, ఏ ప్రధానమంత్రి వస్తారో, దేశం ఏం అల్లకొల్లలం అవుతుందో అని నువ్వు భయపడుతున్నావా? కానీ ఆ బాధ్యత క్రైస్తవుడమైన నీ చేతులు దేవుడు పెట్టాడు. ఏలియా, నువ్వు చనిపోకూడదు, నీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను. నువ్వు రాజును పట్టాభిషేకం చేయాలి, ఏలీషకు అభిషేకం చేయాలి. అంటే ప్రతి క్రైస్తవుడి మీద 2 బాధ్యతలు ఉన్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, రాజ్యంలో, దేశంలో ప్రధానులను, అధికారులను నిలబెట్టాలి అని ప్రార్థన చేయాలని ఒక బాధ్యత అయితే, రెండో బాధ్యత అనేక మంది సేవకులు లేవనెత్తబడాలి. ఏలియా లాంటి సేవకులు లేవనెత్తబడాలని ఆ ప్రార్థన బాధ్యత నీ పైన ఉన్నది. అంతేకాని నీ యొక్క సొంత సమస్యను బట్టో, నువ్వు ఎవరిని బట్టో ప్రలోభపడి నువ్వు భయపడి చనిపోదామని ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటున్నావేమో, పారిపోదాం అనుకుంటున్నావేమో. ఏలియా పారిపోయాడు, కానీ దేవుడు ఆయనకు పారిపోయిన ఏలియాకు ఒక బాధ్యతను చెప్పాడు. ఈరోజు వింటున్న ప్రియమైన వాళ్ళరా, నీకు కూడా నీ సమస్య నుండి నువ్వు పారిపోతావు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను పట్టుకుని నీకు దేశం కోసం ప్రార్థన చేసేది, ప్రవక్తల కోసం ప్రార్థన చేసేది, సేవకుల కోసం ప్రార్థన చేసేది, సువార్థికుల కోసం ప్రార్థన చేసేది ఒక భారము నీ మీద ఉన్నదని గుర్తించి నువ్వు ధైర్యంగా ముందు కొనసాగమని ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.